మీకు అందరికీ తెలుసు 16 సంవత్సరాలు ఈ పేద పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు ₹1 పెంచలే 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం డైట్ ఛార్జెస్ 10 ఏళ్ల తర్వాత 40% పెంచినాం అంటే పేదల విద్య పట్ల పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు భవిష్యత్ తరాల పెట్టుబడి తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళందరినీ భాగస్వాములను చెయ్యాలి రేపటి తెలంగాణ ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోనే ఈ రోజు తయారు అవ్వాలి అని ఈ ప్రభుత్వం భావిస్తున్నది అందుకే మిత్రులారా విద్యాశాఖ మీద పెట్టే ఏ రూపాయిని మేము ఖర్చుగా భావించడం లేదు బాధ్యతగా భావిస్తున్నాం భవిష్యత్ తరాల పెట్టుబడిగా భావిస్తున్నాం అందుకే ఈ రోజు మేము తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో మా టీచర్ల సహకారం కావాలి మా వేదిక మీద ఉన్న వైస్ ఛాన్సలర్ల సహకారం కావాలి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు శాతవాహన యూనివర్సిటీ కావచ్చు పాలమూరు యూనివర్సిటీ కావచ్చు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు ఆయా యూనివర్సిటీల నిధులను మంజూరు చేసి అక్కడ సాంకేతిక పరమైన అంశాలనే కాకుండా మౌలిక వసతుల కోసం ఈరోజు వందలాది వేలాది కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నాం ఇదే కాదు ఎస్సీలు వేరు బీసీలు వేరు మైనారిటీలు వేరు ఎస్టీలు వేరుగా వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటుంటే ఈ కుల వివక్ష ఇంకెంతకాలం కొనసాగుతుంది ఉన్నత వర్గాలు ఇంకొక దగ్గర చదువుకోవడం ద్వారా కుల వివక్ష శాశ్వతంగా మనమే తరగతి గదుల్లో పరోక్షంగా అమలు చేస్తున్నామని గుర్తించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసి ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులకు అదే విధంగా 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పాఠశాలలో 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు పనులను ప్రారంభించుకున్నాం నా లక్ష్యం ఒక్కటే నా కోరిక ఒక్కటే నా స్వప్నం ఒక్కటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ బిడ్డలు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆదివాసులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు మైనారిటీల బిడ్డలు కావచ్చు ధైర్యంగా గుండె మీద చేసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేను చదువుకున్నా నేను డాక్టర్నైనా నేను లాయర్నైనా నేను ఇంజనీర్నైనా నేను సైంటిస్ట్నైనా నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్నైనా నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితులు ఆ పేద కుటుంబాలకు రావాలి వాళ్ళే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనేదే నా స్వప్నం